తల్లి తన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటది. ఒక పూట ఉపవాసం ఉండి కూడా తన పిల్లలకు కడుపు నిండా తినబెడుతుంది. వాళ్ళు ఏదైనా కొనియమని అడిగితే పైసలు లేకున్నా అప్పో సప్పో చేసి వాళ్ళు అడిగినే కొనిస్తుంది. ఇక్కడ ఒక తల్లి కూడా తన కొడుకు సంతోషం కోసం ఏం చేసిందో చూడుర్రి. కొత్త బైక్ చూసుకొని ఆ తమ్ముడు సంతోషపడుతుంటే కొడుకు కళ్ళల్లో ఆనందం చూసి ఆ తల్లి లోపట మురిసిపోయింది. అమ్మ ప్రేమకు పేదరికం అడ్డు కాదు అని నిరూపించింది. అమ్మ, మా దోస్తులందరికీ బైకులు ఉన్నాయి, నాకు కూడా బైక్ కావాలి అని ఆ కొడుకు అడగంగానే, అయ్యో బిడ్డ అన్ని పైసలు మన దగ్గర లేవు కదరా అనిలే ఆ తల్లి. సరే తీ కొడుక, బైక్ రేట్ ఎంత చెప్పు అని అడిగింది. తన మెడల గొలుసు లేదు, చెవులకు కమ్మలు లేవు, చేతులకు గాజులు లేవు. అయినా అవేమీ పట్టించుకోకుండా కూలీ నాలి చేసి జమ చేసిన పైసలు మూటగట్టుకొని కొడుకుని ఎంట పెట్టుకొని షోరూమ్కి వచ్చింది. ఆ తల్లిని చూసి షోరూమ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినరు. బైక్ రేట్ ఎంతో కనుక్కొని తన దగ్గరున్న అమౌంట్ మొత్తం లెక్క పెట్టించింది. ఆ తర్వాత తన కొడుకు కొన్న కొత్త బైకుకు పూజలు చేసింది. ఇదంతా షోరూమ్లు ఉన్న వాళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టేసరికి మస్తు వైరల్ అవుతున్నది. ఇప్పుడు కొడుకు సంతోషం కోసం ఒక తల్లి ఇంతకంటే ఏం చేస్తుంది అని కొందరు అంటుంటే, గన్నన్ని వేలు పోసి ఆ బండి కొనే బదులు అమ్మకు ఒంటి మీద గొలుసులు చేపిస్తే మంచిగా ఉండు కదా తమ్మి అని ఇంకొందరు. చూస్తేనే అర్థమవుతున్నది పేద బిక్కోళ్ళని. సోకులకు పోయి ఆ బండి కొనుడు అవసరమా అని ఇంకొందరు. కష్టమో నష్టమో కొననైతే కొన్నావు బండిని గాని ఎట్లా పడితే అట్లా దోలి ఆగం చేయకు, అమ్మకంట నీరు తెప్పియకు అని ఇంకొందరు. ఇట్లా తీరుల కామెంట్లు పెడుతున్నారు వీడియో కింద నెటిజన్లు.